కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైనటువంటి విషయం మీ అందరికి తెలిసిందే. ప్రస్తుతం బండి సంజయ్ కొడుకు సాయి భైరత్ పరారిలో ఉన్నాడట. మరి ఆయన ఏ తప్పు చేయకపోతే, ఆ అమ్మాయిని ఏ ఇబ్బంది పెట్టకపోతే ఎందుకు పారిపోయినట్టు? దాదాపు 3 రోజుల నుండి సాయి భైరత్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఆయనకు ఫోన్ చేస్తే లేపుడు లేదు, ఆయన ఏడున్నాడో కూడా తెలియదు. మరి ఎందుకు పారిపోయిండు? ఆయన ఏ తప్పు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మరి నిజాయితీగా విచారణకు హాజరు కావచ్చు కదా, పోలీసులకు సరెండర్ కావచ్చు కదా. ఇప్పుడు బండి సంజయ్ చెప్పొచ్చు, నా కొడుకు ఏం తప్పు చేయలేదు, మా కొడుకు పలాని కాడు ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళండి, లేదా నా కొడుకే విచారణకు వస్తాడు, నా కొడుకు అట్లా తప్పు చేసేటోడు కాదని చెప్పి బండి సంజయ్ చెప్పొచ్చు కదా. బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా. మరి బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ కూడా ఎందుకు డిస్కస్ చేస్తలేడు? ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు, బేస్లెస్ ఎలిగేషన్, కావాలనే నా కొడుకుని ఇబ్బంది పెడుతురు, నా ఫ్యామిలీని లాగుతుర్రు, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా ఫ్యామిలీని బ్లేమ్ చేస్తురు అని చెప్పి బండి సంజయ్ ట్విట్టర్లో ట్వీట్ పెడతాడు. సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అని చెప్పి బండి సంజయ్ మాట్లాడతాడు. మరి మీ కొడుకు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయిండు? పారిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు పరారిలో ఉన్నాడు? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు? ఎందుకు మీరు ఆ అమ్మాయే తప్పు చేసింది అనేటటువంటి రకంగా మీరు సోషల్ మీడియాలో ఎందుకు వీడియోలు వైరల్ చేస్తున్నారు? మొత్తం అమ్మాయి తప్పు చేసిన, కొడుకు ఏం తప్పు చేయలేటటువంటి విధంగా బండి సంజయ్కి సపోర్టివ్గా ఉండేటటువంటి ఛానళ్ళు, బండి సంజయ్కి ఫేవర్ ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తం కూడా అమ్మాయిని బ్లేమ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ అమ్మాయి మైనర్, మేజర్ కూడా కాదు. మనం ఏమైనా ఫోటోలు వీడియోలు చూపిస్తే కూడా ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫేస్కు బ్లర్ పెట్టాలి. ఆ అమ్మాయి ఫేస్ ఎక్కడ కూడా రివీల్ చేయొద్దు. అసలు నన్ను అడుగుతా అసలు ఫోటోలు వీడియోలు ఎక్కడ కూడా ప్లే చేయొద్దు. కానీ బండి సంజయ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు మొత్తం కూడా ఆ అమ్మాయి ఫేసు, ఆ అమ్మాయి వీడియోలు అన్నీ కూడా కంప్లీట్గా సోషల్ మీడియాలో పెట్టే కార్యక్రమం చేస్తారు. ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఇంకా అమ్మాయి బీర్ తాగుతుందని, ఆ అమ్మాయి భైరత్కి అన్నం తినిపిస్తుందని చెప్పి రకరకాలుగా ఇట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ అమ్మాయి చేతిలో ఏదో బ్రీజర్ బాటిల్ ఉన్నది. బ్రీజర్లో ఎంత ఉంటుందండి పర్సంటేజ్? మహా అంటే 4% ఉంటుంది. మన తెలంగాణలో మనం అంటూ ఉంటాం, ఏ బ్రీజర్ తాగుతున్నావా, ఏ అమ్మాయిలు తాగుతున్నది అని అంటూ ఉంటాం మనం. సో బ్రీజర్ ఆమె నిజంగా తాగిందా లేదా కూడా తెలియదు. ఆ అమ్మాయి చేతిలో జస్ట్ బ్రీజర్ బాటిల్ ఉన్నది, అంతే, చేతిలో ఉన్నది. ఆమె తాగుతున్నట్టు ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. మీరు మొత్తం వీడియో చూడండి, 30 సెకండ్ల వీడియో బండి సంజయ్కి సంబంధించినటువంటి వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడ కూడా అమ్మాయి తాగుతున్నట్టు లేదు, జస్ట్ బ్రీజర్ బాటిల్ చేతిలో ఉన్నది, అంతే. అంతే చేతిలో ఉంటే తాగినట్టేనా? సరే, చేతిలో ఎందుకు పెట్టారు? ఫోటోలు దిగడానికో లేకపోతే స్నాప్చాట్లో స్నాప్ సంథింగ్ ఏదో ఉంటుంది, తాగినట్టేనా? ఈ విధంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.